ఈవినింగ్ టైంలో ఏమైనా స్నాక్స్ తినాలన్నప్పుడు ఇలా చిన్నగా సింపుల్గా చాలా టేస్టీగా ఇలాగ శనగపిండి బజ్జీలు అయితే రెడీ చేసుకోండి. ఇది చాలా టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈ టీలోకి బిస్కెట్స్ కాకుండా ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. మంచి టేస్ట్ బాగుంటుంది. అలాగే మీకు కూడా కొత్తగా వెరైటీగా టేస్ట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది. దీనికి ఎక్కువ టైం పడదు, ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు. శనగపిండి బోండాలకి 3 పచ్చిమిరపకాయలు, 2 ఆనియన్, కొద్దిగా కరివేపాకు, పిడికెడు కొత్తిమీర సన్నగా కట్ చేసుకోవాలి. ఈ టైప్లో కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. శనగపిండి 1 కప్పు తీసుకోవాలి. అలాగే రుచికి సరిపడంత సాల్ట్, సోడా ఉప్పు చిటికెడు. అలాగే ఇది వాము అరుగుదలకి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు మనం రెడీ చేసుకున్నవన్నీ దీంట్లోకి వేసుకున్నాము. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ అయిపోయాక కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇదిగో ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు నాననివ్వాలి. స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఈ నూనె బాగా వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ వేడెక్కాక స్పూన్తో ఇట్లా చిన్నగా బోండాలాగైతే వేసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి. ఇది ఈవినింగ్ స్నాక్స్ కానీ అట్లా టీలోకి అట్లా తింటే చాలా బాగుంటుంది. ఈ చల్ల వాతావరణానికి ఇలా వేడిగా బజ్జీలాగా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిపోయాయి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెంసేపు హై ఫ్లేమ్లో పెట్టాలి, కొంచెంసేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లేదంటే లోపల ఉడకకుండా పైకి బాగా కాలినట్టు తెలుస్తుంది. కాబట్టి కాసేపు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై అయ్యాక హై ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగుంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.